హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెరుగు వడ. సింపుల్గా ఈజీగా వడ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం నేను ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని 2 hours పాటు నానబెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ మినపప్పు పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మనకు వడలు అనేవి ఫ్లఫీగా వస్తాయండి. అందుకని కాసేపు ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. 2 to 3 minutes ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేద్దాం, అంటే వంట సోడా. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన ఉంచుకుందాం. వడ ఈజీగా రావడానికి ఇక్కడ నేను బూందీ గరిటె తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా కవర్ చేసి రబ్బర్ బ్యాండ్తో టైట్గా ఫిక్స్ చేద్దాం. ఫోల్డ్స్ ఏమి లేకుండా ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. వడ వేసుకునే ముందు గరిటెను రివర్స్ చేసి కవర్ మీద కొద్దిగా వాటర్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వడల్లాగా ప్రెస్ చేసుకొని కొద్దిగా గరిటెను మూవ్ చేస్తే వడ అనేది ఆయిల్లో పడుతుంది. వడ ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా పడిపోతుందో. సో కొద్దిగా వాటర్ అప్లై చేసి బ్యాటర్ని మనం దీనిపైన వడల్లాగా ప్రెస్ చేసుకొని కొద్దిగా గరిటెను మూవ్ చేస్తే ఆయిల్లోకి ఈజీగా వడ అనేది పడిపోతుంది. ఈ విధంగా వడలు వేసుకోవడం వలన మనకి చేయి మీద ఆయిల్ పడుతుందని కానీ ఆయిల్ హీట్ తగులుతుందని భయం అనేది లేకుండా హ్యాపీగా వడలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని వడల్ని మనం ఆయిల్లోకి వేసుకుందాం. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక వైపు ట్రాన్స్ఫర్ చేసుకొని 2 sides మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వడలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 sides టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వడలు మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వడల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, 2 tablespoons శనగపప్పు, 2 tablespoons మినప్పప్పు, ఆనియన్ ఒకటి ఫైన్గా చాప్ చేసుకున్నది, వీటిని కొద్దిగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేద్దాం. తర్వాత 1 ఇంచు దాకా అల్లం తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, హాఫ్ క్యారెట్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నాను. చాలా పల్చని స్లైసెస్ అండి. సో ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం. 1/2 స్పూన్ దాకా పసుపు యాడ్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని 2 to 3 minutes కవర్ చేసి కుక్ చేద్దాం. ఇక్కడ నేను 1/2 liter దాకా పెరుగు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా పెరుగులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుందాం. పెరుగు చిక్కగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వడలు 2 to 3 minutes వాటర్లో సోక్ చేయాలండి. వడల్లోంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
వడల్ని 2 మినిట్స్ వాటర్లో ఉంచడం వల్ల వడల్లో ఉన్న ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ పోవడమే కాకుండా తొందరగా సాఫ్ట్గా అవుతాయండి వడలు. అందుకే అలా చేసి వీటిని మనం పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే వడలు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.